ఖమ్మం జిల్లా కొండకుడిమ గ్రామంలో నిరుపేద కుటుంబాలకు 23 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం పట్ల వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయకును సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. గత 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ ఇంట్లో వ్యక్తుల చేతిలో తెలంగాణ ఉండటం వల్ల బడుగు బలైన వర్గాల ప్రజలకి వచ్చిన తెలంగాణ రావాల్సింది రాకపోవడం వల్ల ప్రజలు మళ్ళా కాంగ్రెస్ పార్టీని పట్టం కట్టి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వచ్చిన సంవత్సరం నరకాలంలో ప్రజలకు ఇచ్చిన మాట ఉచిత బస్సు అయితేంటి, ఉచిత కరెంట్ అయితేంటి, రుణమాఫీ అయితేంటి, రైతు బంధు ఇవన్నీ కేసీఆర్ మొత్తం ఈ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల రూపాయలు తీసుకుపోయినప్పటికీ ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా సర్దుబాటుతో ఇవాళ పేద ప్రజల ఆశయాల కోసం మన అభివృద్ధి కోసం రైతుల్ని రాజు చేయాలనే ఉద్దేశంతో రైతులందరూ కూడా ఆర్థికంగా బాగుండాలి, వాళ్ళ మొహంలో కళ చూడాలనే ఉద్దేశంతో రుణమాఫీ దాదాపు 22,000 కోట్ల రూపాయల